ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. దీని మీద ఎమ్మెల్యే గారు మరియు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు రాజేంద్రనగర్ ఇన్ఛార్జి తోకల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు డివిజన్ విభజన అంశంపై ధర్నా నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీ అసాసుద్దీన్ ఓవైసీతో కలిసి డివిజన్లను విభజించిందని ఆరోపించారు. శంషాబాద్కు సంబంధించిన 2 డివిజన్లలో కలిపి సుమారు 1,00,000 ఓట్లు ఉండగా పల్లి కాఠైదాన్ డివిజన్లో రాజేంద్రనగర్, అత్తాపూర్, హైదర్గూడ ప్రాంతాల ఓట్లు సర్దుబాటు సరిగా జరగలేదని తెలిపారు. ఎంఐఎం ఓటు బ్యాంకింగ్కు అనుకూలంగా డివిజన్లను కలపడం అన్యాయమని బీజేపీ యువ మోర్చా నేతలు విమర్శించారు. ఈరోజు కేవలం ఈ యొక్క మహానగరాన్ని ఈరోజు ఎంఐఎం పార్టీకి దారదత్తం చేసే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క విభజన చేస్తా ఉందని చెప్పేసి ఈరోజు ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క విభజనలో మనం రాజన్న నియోజకవర్గం చూసుకుంటే ఈరోజు శంషాబాద్ లో ఈరోజు సుమారుగా 3.5 లక్షల ఓట్లున్న రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ ప్రాంతంని కేవలం 5 నుంచి 7 డివిజన్ల విభజన చేస్తే పూర్తిగా గులాంగిరి చేసే విధంగా ఈ యొక్క విభజన చేపడతా ఉన్నారు అని చెప్పి కూడా తెలియజేస్తూ మళ్ళీ చాలా ప్రాంతంలో ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే హిందూ సమాజాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మనం రాజన్న నియోజకవర్గంలో చూసుకుంటే ఈరోజు శివరంపల్లి అనే ప్రాంతాన్ని తీసుకెళ్లి ఎంత సిగ్గుచేట అనే విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్ని ఒకటే వినతిస్తా ఉన్నా, ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు వెంబడే ఈరోజు శివరంపల్లి ప్రాంతాన్ని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ రాజన్నలో కలపాలని చెప్పి కూడా. జోగులాంబ గద్వాల జిల్లాలో